హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిక్సెల్ ల్యాబ్లో అను ఫాంట్స్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. దీనికోసం మనకు 4 స్టెప్స్ అనేవి ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే గూగుల్ నుంచి అను ఫాంట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నెక్స్ట్ దాని తర్వాత ఈ డౌన్లోడ్ చేసుకున్న అను ఫాంట్స్ని పిక్సెల్ ల్యాబ్కి ఏ విధంగా యాడ్ చేయాలో అది రెండో స్టెప్. నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటంటే మన తెలుగు టెక్స్ట్ ఉంటుంది కదా, ఈ తెలుగు టెక్స్ట్ని యూనికోడ్ టెక్స్ట్ నుంచి నాన్ యూనికోడ్ టెక్స్ట్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది ఇది మూడో స్టెప్. నెక్స్ట్ నాలుగో స్టెప్ ఏంటంటే ఈ కన్వర్ట్ చేసిన నాన్ యూనికోడ్ టెక్స్ట్ని పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసుకొని అను ఫాంట్స్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది నాలుగో స్టెప్. ఈ 4 స్టెప్స్ను మనం చకాచకా చూసేద్దాం. ఇది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లెంతీగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకు యూట్యూబ్ క్రియేటర్స్ చాలామంది ఈ ప్రాసెస్ ఇంతవరకు చెప్పలేదు. ఇది చాలా ఈజీయెస్ట్ ప్రాసెస్, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ అను ఫాంట్స్ను మన మొబైల్లోకి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా రావచ్చు. లేదంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి typingguru.net అని టైప్ చేసి సెర్చ్ చేస్తే డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారు. ఇక్కడ డౌన్లో చూడండి తెలుగు ఫాంట్స్ అని ఉంటుంది. ఆ తెలుగు ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు తెలుగు ఫాంట్స్ అన్నీ కనిపిస్తాయి. చూసారా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫాంట్ తాలూకా ప్రివ్యూను నెక్స్ట్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఈ ఫాంట్స్ అన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నా, మీకు చెప్పడం కోసం ఒక 2 ఫాంట్స్ అనేవి డౌన్లోడ్ చేస్తున్నా. చూడండి, ఇలాగా ప్రివ్యూ కనిపించి డౌన్లోడ్ అని ఉంది కదా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఫాంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, డౌన్లో ప్రీవియస్ నెక్స్ట్ ఉంది. ఆ విధంగా అయినా వెళ్ళొచ్చు, లేదంటే బ్యాక్ చేసి మళ్ళీ మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్స్ను కొన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ యాడ్ చేసిన తర్వాత మీరు పదే పదే ఇవి యాడ్ చేయని అవసరం లేదు, ఒకసారి యాడ్ చేస్తే చాలు. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న అను ఫాంట్స్ను పిక్సెల్ ల్యాబ్లోకి ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పిక్సెల్ ల్యాబ్ని అయితే ఓపెన్ చేయండి. మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, కింద ఏ అనే సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అని ప్లస్ అని సింబల్ వస్తుంది. ఆ ప్లస్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ టెక్స్ట్ యాడ్ అయిన తర్వాత ఈ టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కిందన వస్తాయి. ఈ ఆప్షన్ను మీరు రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా స్క్రోల్ చేస్తే, స్వైప్ చేస్తే ఇక్కడ మీకు ఫాంట్ అని కనిపిస్తుంది. ఈ ఫాంట్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్గా కొన్ని ఫాంట్స్ అనేవి ఇక్కడ మీకు ఉంటాయి. దాని పక్కనే మై ఫాంట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేసినవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ టీ అని ఉండి ప్లస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్లో ఇక్కడ 2 ఫాంట్స్ డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఒకవేళ డౌన్లోడ్ ఫోల్డర్లో లేకపోతే వేరే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసిన ఈ ఫాంట్స్ను లాంగ్ ప్రెస్ చేసి 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సెలెక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ యాడ్ అయిపోతాయి. చూసారా, ఇవన్నీ యాడ్ అయిపోయి ఇప్పుడు ఓకే చేసేయండి. ఇప్పుడు మన థంబ్నెయిల్ పైన కావలసిన తెలుగు టెక్స్ట్ని యూనికోడ్ టెక్స్ట్ను నాన్ యూనికోడ్ టెక్స్ట్గా ఏ విధంగా మార్చాలో చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా రావచ్చు. లేదంటే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి andhracode.com అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. చూడండి, ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ వెబ్సైట్ తాలూకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్లో యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని ఉండి ఓపెన్ టూల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బాక్స్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మీకు థంబ్నెయిల్ పైన ఏ టెక్స్ట్ కావాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ తెలుగులో అయితే టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అను ఫాంట్స్ అని టైప్ చేసా. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో కన్వర్ట్ అండ్ కాపీ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ తెలుగు టెక్స్ట్ అనేది యూనికోడ్ నుంచి నాన్ యూనికోడ్ కింద కన్వర్ట్ అయిపోయి కాపీ అయిపోతుంది, మన క్లిప్ బోర్డ్లోకి కాపీ అయిపోతుంది. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఓకేనా, ఇప్పుడు నుంచి బ్యాక్ వచ్చేసి ఈ కన్వర్ట్ చేసి కాపీ చేసుకున్న నాన్ యూనికోడ్ టెక్స్ట్ని మన పిక్సెల్ ల్యాబ్లో ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. దానికోసం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్న తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసి ఆ ఓల్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి అక్కడ లాంగ్ ప్రెస్ చేసిన
టెక్స్ట్ బాక్స్లో పేస్ట్ ఆప్షన్ వస్తుంది, లేదంటే ఇక్కడ డౌన్లో కీబోర్డ్ పైన క్లిప్ బోర్డ్ పైన మనం కాపీ చేసుకున్నది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన ఈ నాన్ యూనికోడ్ టెక్స్ట్ అనేది అక్కడ మీకు యాడ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బాక్సులుగా కనిపిస్తుంది. మీరు ఏం వరీ పడకండి. ఇక్కడ డౌన్లో అలా స్వైప్ చేయండి, ఫాంట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మై ఫాంట్స్ ఉన్నాయి కదా, యాడ్ చేసుకున్న ఫాంట్స్. ఇక్కడ ఏదైనా ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకున్న ఫాంట్స్లో ఒక ఫాంట్స్ని అయితే చూడండి, వైభవ్ అని ఉంది కదా, ఈ వైభవ్ ఫాంట్ మీద అయితే క్లిక్ చేసా. క్లిక్ చేయకుండా చూడండి, బాక్సులుగా ఉన్న టెక్స్ట్ అనేది ఇక్కడ అడో ఫాంట్లోకి ఏ విధంగా మారిపోయిందో చూశారు కదా. ఈ విధంగా దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ అనేది యాడ్ చేద్దాం. చూడండి, ఇక్కడ బ్యాక్ చేసి మళ్ళీ AndraCode.comలోకి వెళ్ళి చూడండి, యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మరొక టెక్స్ట్ ఏదైనా తీసుకోండి. ఫాంట్స్ అని తీసుకున్నాం కదా, ఇది వరకు ఉపయోగించడం ఎలా అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లో కన్వర్ట్ అండ్ కాపీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ తెలుగు టెక్స్ట్ అనేది నాన్ యూనికోడ్ కింద కన్వర్ట్ అయ్యి కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లోకి రండి. వచ్చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఇక్కడ ఏ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ప్లస్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ డిఫాల్ట్గా ఉన్న టెక్స్ట్ని డిలీట్ చేసి ఇక్కడ మనం ముందు కాపీ చేసుకున్నది ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయొచ్చు, లేదంటే కీబోర్డ్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఉంచండి. మళ్ళీ డౌన్లో ఆప్షన్స్లో ఫాంట్స్ అని ఉంటుంది కదా, ఈ ఫాంట్స్లోకి వెళ్ళండి. అక్కడ మళ్ళీ మై ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుని ఇది వరకు డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకున్న తెలుగు ఫాంట్స్ ఫాంట్స్ను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీణా అని ఉంది కదా, ఈ వీణా ఫాంట్ని క్లిక్ చేసి ఓకే చేస్తున్నా. ఓకే చేస్తే ఇక్కడ చూడండి, ఆ నాన్ యూనికోడ్ టెక్స్ట్ అనేది ఇక్కడ తెలుగు టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. చూడండి, నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మీకు నచ్చిన అందమైన తెలుగు ఫాంట్స్ను థంబ్నైల్స్ పైన పెట్టడం వల్ల అవి ఎంతో అట్రాక్టివ్గా కనిపించి క్లిక్ రేట్ అనేది చాలా బాగుంటుంది. థంబ్నైల్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.